మనం ఆక్యుపై చేసినాం. మనం గొప్పగా చెప్పుకుంటున్నాం మైక్రోసాఫ్ట్ CEO ఇస్ అవర్ పర్సన్ ఆర్ అదర్వైజ్ అదర్ ఇన్స్టిట్యూట్స్. మనం వరల్డ్ బ్యాంక్ చైర్పర్సన్ అజయ్ బంగా ఫ్రమ్ హైదరాబాద్, శంతను నారాయణ్ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సత్యనాథన్ల స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ప్రేమ్జీ వత్సవ్ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, పిచ్చయ్య స్టడీడ్ ఇన్ తమిళనాడు ఆర్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. కానీ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ యాపిల్ కానీ వేటిని మనం కనిపెట్టలేదు. వేటికి మనం యజమానులం కాము. జస్ట్ వీఆర్ రెండరింగ్ అవర్ సర్వీసెస్ టు ఆల్ దోస్ MNCs, all those Fortune 500 companies. It is not sufficient. Yes, up to this mark, okay, fine, we have reached some level. But this is not sufficient for us. We have to think beyond this. So now we are focusing on manufacturing. Then only we can create lakhs of jobs. ఈ విధానాన్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడే మన రాష్ట్రము, మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. హెల్త్ టూరిజం. ఈరోజు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాట్లాడినప్పుడు హాస్పిటల్స్తో మాట్లాడితే నాకు తెలిసి ఇతర రాష్ట్రాల నుంచి దాదాపుగా 8-10 లక్షల మంది మన రాష్ట్రానికి వస్తున్నారు ట్రీట్మెంట్ కోసము. ఇతర దేశాల నుంచి నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం 2,20,000 మంది లాస్ట్ ఇయర్ వచ్చిందని, యావరేజ్గా 10% గ్రోత్ ఉంది. డైరెక్ట్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ ఇతర నేపాల్ లాంటి, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి హైదరాబాద్కు డైరెక్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ లేకపోవడం వల్ల కూడా కొంత ల్యాగ్ ఉన్నది. అందుకే సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో నేను మాట్లాడిన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి, ఇతర కంట్రీల నుంచి డైరెక్ట్గా హైదరాబాద్లో ల్యాండ్ అవ్వడానికి అవసరమైన ఎయిర్ కనెక్టివిటీని మనం ఇంప్రూవ్ చేయాలి. ఇమిగ్రేషన్లో కూడా ఎనీ అదర్ ట్రావెలర్ లాగా లైన్లో నించుంటే పేషెంట్ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ లేట్ అవుతే ప్రాబ్లం అవుతుంది. అందుకోసమని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్తో కూడా నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే హెల్త్ ట్రీట్మెంట్ కోసం మన స్టేట్కి వస్తుందో గ్రీన్ ఛానల్ ఇచ్చేసి పేపర్ వర్క్ చేయడానికి ఒక సపరేట్ కౌంటర్, దే కెన్ అలౌ అప్ టు ఎయిర్ అంబులెన్స్ వరకు అంబులెన్స్ని అలౌ చేస్తే జస్ట్ లైక్ దట్ ద పేషెంట్ కెన్ కమ్ అండ్ జాయిన్ ఇన్ ద హాస్పిటల్. సో ఇట్లాంటి రిఫార్మ్స్ మన రాష్ట్రంలో మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వైద్యానికి సంబంధించి కూడా రెగ్యులర్గా దామోదర్ రాజనరసింహ గారు విశ్లేషించుకోవడమే కాకుండా, అవగాహన చేసుకోవడమే కాకుండా రిఫార్మ్స్ తేవాలనే దాంట్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు, టిమ్స్ వరకు హాస్పిటల్స్ని అన్ని కూడా రీస్ట్రక్చర్ చేస్తున్నాం. ఇదే కాదు, రీసెంట్గా ఇన్స్ట్రక్టెడ్ మై మినిస్టర్ 65 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాల మహిళలు మా దగ్గర సభ్యులు ఉన్నారు. ముఖ్యంగా మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ ఆరోగ్యంగా ఉంటే పిల్లలను బాగా చూసుకుంటుంది. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా, భౌతికంగా కుటుంబము సమాజంలో ఒక గౌరవంతో బతుకుతుంది. ఆ మహిళలే ఆరోగ్యం దెబ్బతిని క్యాన్సర్ వచ్చి, ఇతర సమస్యలు వచ్చి హెక్టిక్ డే టు డే లైఫ్లో వాళ్ళకి హెల్త్ చెకప్ చేసుకోవడం కూడా కష్టమైన పని. కొంతమందికి ఆర్థిక వెసులుబాటు ఉండదు, కొంతమందికి సమయం దొరకదు. ఉమ్మడి కుటుంబాలు కానీ, లేకపోతే పిల్లల పోషణ, లేకపోతే కుటుంబము, వ్యవసాయము, కుటుంబాన్ని బతికించుకోవడానికి అవసరమైన పనుల వల్ల ఈరోజు మహిళలు అత్యధికంగా ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ 65 లక్షల మందికి ఈరోజు ఒక డేటాబేస్ హెల్త్ కార్డ్ క్రియేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క మహిళను హెల్త్ చెకప్ చేసి ఒక డిజిటల్ కార్డ్ ఇచ్చి, ఆ డిజిటల్ కార్డులో వాళ్ళ హెల్త్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేస్తున్నాం. వేరెవర్ దే గో దే కెన్ యూజ్ దట్ డిజిటల్ కార్డ్ విత్ QR కోడ్. దాంట్లో అంటే డేటా ప్రైవసీ యాక్ట్ను కూడా ఎట్లా జాగ్రత్తగా చేసుకోవాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా గతంలో వాళ్ళకి ఏం వైద్యం అందించారు, గతంలో వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద డాక్టర్లు ఇచ్చిన సూచనలు ఏంది, వాళ్ళకి అందించిన వైద్యం ఏంది. సడన్గా పేషెంట్ రాగానే బ్లైండ్గా అన్ని టెస్టులు చేయాల్సిన అవసరం లేకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆ డేటా కార్డులో ఉంటే మీ హాస్పిటల్స్కి అన్నిటికి కూడా డాక్టర్లకు ఈజీ అవుతుంది ఒక పేషెంట్ను అడ్రస్ చేయడానికి. అదేవిధంగా మేము 2006-07లో రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలు పెడితే ఈరోజు 2026కు వచ్చిన 20 సంవత్సరాల డేటా ఉంది. ఎప్పుడూ ఈ డేటాని ఎనలైజ్ చేయలేదు. ఈ డేటాని ఎనలైజ్ చేస్తే కొన్ని లక్షల కోట్ల డేటా ఉంది. ఏ ప్రాంతం నుంచి ఏ రకమైన సమస్యలతోని పేషెంట్లు వస్తున్నారు. ఒక దగ్గర వాటర్ ప్రాబ్లం వల్ల కిడ్నీ సమస్య ఉండొచ్చు, ఇంకొక దగ్గర నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉండడం వల్ల ఒక రకమైన సమస్యలు ఉండొచ్చు,
లేకపోతే పోషకాహారం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇంకొక రకమైన సమస్యలు ఉండొచ్చు, అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలకు ఇంకొక రకమైన సమస్యలు ఉండొచ్చు. ఆయా ప్రాంతాలను బట్టి, ఆ నేచర్ని బట్టి, ఆ పేషెంట్ యొక్క సమస్యల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ 20 years ఆరోగ్యశ్రీ డేటాను అంతా కూడా ఎనలైజ్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళకు ఒక ఆరోగ్యం డీటెయిల్గా ఇచ్చే ఒక డేటాబేస్, ఒక డిజిటల్ కార్డు క్రియేట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పైలట్ ప్రాజెక్ట్ కింద సంగారెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నాకు తెలిసి మంత్రివర్యులు సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని నేను భావిస్తున్నాను. మహిళలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలని. క్యాన్సర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. 3rd స్టేజ్లో చాలామంది చాలా ఆరోగ్యంగా ఉంటారు, మనతోనే ఉంటారు. సడన్గా అయ్యో పాపం వల్ల క్యాన్సర్ వచ్చిందంటే 3rd స్టేజ్, 4th స్టేజ్, ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్ అని. మీరు నిజంగా ఇట్స్ హార్ట్ బర్నింగ్, వినడానికే కొంచెం బాధాకరమైన విషయం. అందుకే నూరి దత్తాత్రేయులు గారిని తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ అడ్వైజర్గా అపాయింట్ చేసుకున్నాం. రీసెంట్గానే వారికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. క్యాన్సర్ మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. వీటికి సంబంధించిన వైద్యాన్ని ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికంటే సమస్య రాకుండానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందుకే ఈరోజు మనకు కావాల్సిన ఇంకా ప్రైమరీ హెల్త్ సెంటర్, లేకపోతే నేను మేజర్గా మెడికల్ కాలేజ్, టీచింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ సిస్టమ్ని అంతా కూడా ఆయా ఏరియాలలో వాటి కిందకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం. లాస్ట్ 2 yearsలో ఐ స్పెంట్ ఆల్మోస్ట్ 1800 crores ఆన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్. సో 1800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేదల వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు పెట్టింది. 10,000 కోట్ల రూపాయలతో దాదాపుగా 2,700 కోట్లు ఉస్మానియా హాస్పిటల్, వరంగల్ టీమ్స్, అల్వాల్ టీమ్స్, ఎల్బీ నగర్ టీమ్స్, సనత్ నగర్ టీమ్స్, నిమ్స్లో కూడా జస్ట్ ఈ హాస్పిటల్స్ని ఆల్మోస్ట్ 10,000 బెడెడ్ హాస్పిటల్స్ కింద నిర్మాణం చేయబోతున్నాం. ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ 10 to 11,000 crores ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సమకాలీన సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యను, వైద్యాన్ని, వ్యవసాయాన్ని, ఈ 3 అంశాలను ఒక నూతన ఛాలెంజ్ కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్న, వైద్యశాఖ మిత్రులు దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చిన. ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేదలకు విద్య, వైద్యాన్ని సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించగలిగినప్పుడు 90% రాష్ట్రంలో ఉండే సమస్యలు మేము పరిష్కరించిన వాళ్ళమే అవుతాం. వీ నీడ్ నాట్ టు గివ్ మోర్ అండ్ మోర్ వెల్ఫేర్. గ్రామంలో ఉండే పేదవాడికి విద్యను అందిస్తే వాడు డాక్టరో, లాయరో, ఇంజనీరో, సైంటిస్టో అయిందంటే నేను వాడికి పెన్షన్ ఇవ్వడమో, లేకపోతే రేషన్ ఇవ్వడమో, బియ్యం ఇవ్వడమో, రేషన్ కార్డు ఇవ్వడమో, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతనికి ఒక సాంకేతిక పరమైన వృత్తి నైపుణ్యాన్ని నేర్స్తే అతను ప్రభుత్వం దగ్గర చేయి జాసడు. అతనికి ఆ అవకాశాలు లేవు కాబట్టే ప్రభుత్వం వైపు సహాయం కోసం చూస్తున్నారు ఈ నిస్సహాయులు. సో ఈ నిస్సహాయులను అందరినీ కూడా ఎంపవర్ చేయాలనేదే మా ఉద్దేశం. ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అత్యధికంగా ఖర్చు అవుతుంది. అంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, లేకపోతే ఒక పేషెంట్ని ట్రీట్ చేయడానికి అవసరమైన మెడిసిన్స్ కావచ్చు, ఇతర కావచ్చు, చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును పేదలు భరించలేని స్థాయికి వచ్చింది. అంత ఖర్చు పెట్టకపోతే ఆసుపత్రులు ఆ వైద్యాన్ని అందించలేని పరిస్థితి. ఎవరి వైపు చూసినా అది కరెక్టే అనిపిస్తుంది. సమస్య యజమానుల వైపు చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఇంత పెద్ద హాస్పిటల్ టాలెస్ట్ టవర్ని మెయింటైన్ చేయాలంటే ఉత్త ఏసీలకు ఎంత ఖర్చు అయింది, క్లీన్గా మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ప్రొఫెషనల్స్ వదిలేసేయండి. జస్ట్ టు మెయింటైన్ అప్ టు ది మార్క్ ఆల్సో దే హ్యావ్ టు స్పెండ్ ఏ లాట్. ఇంత పరిశుభ్రంగా దీన్ని నిర్వహించాలంటే అయ్యే ఖర్చు, డాక్టర్లు, ఇదంతా వ్యవస్థ. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా తీసుకురావాలని మా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు జీవిత బీమా, ఆరోగ్య భద్రత ఈ రెండింటిని పేదలకు అందించాలనుకుంటున్నాం. ఈ యాజమాన్యాన్ని కూడా మీరు గతంలో ఏ విధంగా అయితే
ఒక పేషెంట్ వచ్చినప్పుడు వారిని మీ కుటుంబ సభ్యులుగానో లేదా మీరు వాళ్ళకి కుటుంబ సభ్యులని ఒక నమ్మకం విశ్వాసంగా